హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. మనకు తెలిసిన బేసిక్ స్కిల్స్ యూస్ చేసుకుని మనం ఏదైనా ఒక మంచి ప్రొడక్టివ్ అవుట్కమ్ని ప్రిపేర్ చేసినప్పుడు వాటిని చూస్తే కలిగే సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ కానీ హ్యాపీనెస్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి కదండి. సో అలా నాకు తెలిసిన సింపుల్ స్టిచ్చింగ్ స్కిల్స్ యూస్ చేసి నేను ఈ 2 శారీస్ ప్రిపేర్ చేశాను. నాకు ఈ లేస్ చాలా బాగా నచ్చిందండి. ఇది అమ్మ ఓల్డ్ శారీ నుంచి రిమూవ్ చేసిందనమాట. సో ఆ లేస్ని చూడగానే ఒక ప్లెయిన్ కలర్ శారీ తీసుకొని దాన్ని స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనిపించింది. సో నేను మీషోలో ఒక ప్లెయిన్ వైన్ కలర్ శారీని పర్చేస్ చేశాను. ఆ శారీకి ఈ లేస్ స్టిచ్ చేశాను అనమాట. అవుట్పుట్ చూస్తే చాలా బాగా వచ్చిందండి. శారీ లుక్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఈ ఎల్లో కలర్ శారీ తీసుకుని చాలా డేస్ అయిందండి. ఇలా ప్లెయిన్గా కట్టుకుంటుంటే అంత మంచి లుక్ రావట్లేదు. సో దీనికి నేను ఒక మెరూన్ కలర్ స్మాల్ బోర్డర్ ఉన్న ఒక మెరూన్ కలర్ లేస్ తీసుకుని స్టిచ్ చేసుకున్నాను. ఈ లేస్ స్టిచ్ చేసిన తర్వాత ఈ శారీ లుక్ కూడా చాలా బాగా వచ్చిందండి. సింపుల్గా ఎక్కడికైనా టెంపుల్స్కి వెళ్ళినప్పుడు వేసుకోవడానికి అది చాలా బాగుంటుంది. ఫైనల్గా ఈ 2 శారీస్ అయితే ఇలా వచ్చాయండి. వీటిని ఆఫ్టర్ స్టిచ్చింగ్ చూసిన తర్వాత నాకైతే చాలా బాగా నచ్చాయి. ఈ వైన్ కలర్ శారీ కొంచెం బ్రైట్ కలర్ కాబట్టి ఏదైనా సింపుల్ పార్టీస్కి అది వేర్ చేయడానికి అయితే చాలా బాగుంటుందండి. ఈ వైన్ కలర్ శారీకి నేను సేమ్ కలర్లో బ్లౌజ్ తీసుకొని స్టిచ్ చేయించాను. సో ఈ బ్లౌజ్తో దీన్ని పెయిర్ చేశాను. అండ్ ఎల్లో కలర్ శారీకి అయితే నా దగ్గర ఆల్రెడీ ఒక స్టిచ్ చేసిన బ్లౌజ్ ఉందండి, సేమ్ కాంబినేషన్. సో అదైతే పర్ఫెక్ట్ అనిపించింది. అందుకే నేను ఆ సేమ్ బ్లౌజ్తోనే దీన్ని పెయిర్ చేశాను. అండ్ మీకు ఈ 2 శారీస్లో ఏ శారీ బాగా నచ్చింది కమెంట్ చేయండి. అండ్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ శారీస్కి నాకు మినిమం ఎంత బడ్జెట్ అయి ఉంటుంది గెస్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.